హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక మరపట్ల. ఈరోజు నేను పనులన్నీ చేసుకునేసరికి బాగా అలసిపోయాను, టైర్డ్ అయిపోయాను. సో ఈజీగా ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడు నా చిన్నతనంలో మా అమ్మ చేసే టమాటో కర్రీ గుర్తుకొచ్చింది. అదే నా స్టైల్లో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు వేసుకుని ఫ్రై చేయాలి. ఆ తర్వాత సన్నగా చీల్చిన 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెప్పల కరివేపాకు కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఆనియన్స్ని బాగా మగ్గించాలి. ఈ కర్రీ అనేది ఆఫీస్కి లేట్గా లేచి త్వరగా తయారయ్యి కంగారుగా వెళ్ళిపోయే వాళ్ళకి చాలా ఈజీగా త్వరగా చేసుకునే గుడ్ రెసిపీ అండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ మూత తీసి ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదో చూసుకొని ఒక కప్పుడు అంటే 2 టమాటాలు చిన్నగా తరిగి ఆనియన్స్లో వేసుకొని మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ మగ్గించాలి. ఆ తర్వాత చూసారు కదా ఆనియన్స్ టమాటో అనేది ఎంత బాగా మగ్గినాయో. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని కొద్దిగా కారం, అలాగే తగినన్ని వాటర్ వేసుకొని కర్రీని 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మంచిగా పైకి తేలి కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. అప్పుడు కొత్తిమీర తీసుకొని వాటర్లో కడిగి వేసుకోవాలి. ఆ తర్వాత 5 మినిట్స్ సిమ్లో మగ్గించాలి. అంతే, ఓపెన్ చేస్తే ఈజీగా టేస్టీగా టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీగా చేసుకునే టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి. ఈ కర్రీ అందరూ టేస్ట్ చేసి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పేసేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంది కదా, మౌనిక మరపట్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.